మన బైక్కి సగం ధర కొట్టేసినట్టు ఉంది కదా. ఏమైందండి, దానికి హెడ్ ల్యాంప్ పని చేయట్లేదండి. కొత్త హెడ్ ల్యాంప్ తెచ్చుకోమన్నాడు మెకానిక్. సర్లే అని షాప్కి వెళ్ళి కొత్త హెడ్ ల్యాంప్ తీసుకున్నానండి. ఇప్పుడు పోయిన ల్యాంప్ వచ్చేసి 150 రూపాయలది. అదే మళ్ళీ వేయించుకుంటే మనకు 150 రూపాయలకి అయిపోద్ది. కాకపోతే ఈసారి లైటింగ్ గట్టిగా ఉండాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. అంత ముందులో సరిగ్గా లైటింగ్ కనపడేది కాదు. ఇది 40 వాట్స్ ల్యాంప్. లైటింగ్ మాత్రం మామూలుగా రాదు, ఎల్ఈడి బల్బు కాబట్టి. 30,000 అవర్స్ దీని లైఫ్ స్పాన్ ఇచ్చాడు. దీని కాస్ట్ వచ్చేసి 700. ఇక్కడ 1199 కానీ 700. 6 months వారంటీ కూడా ఇచ్చాడు. ఎలాగో వారంటీ దాకా కంపల్సరీ పని చేస్తే తర్వాతే పోద్ది కంపల్సరీ పోతే. ఇక మన ఎలక్ట్రీషియన్ దగ్గర దీన్ని కనెక్షన్ ఇప్పించాలంటే ముందు ఇక్కడ కొవ్వూరు వాటర్ ట్యాంక్ దగ్గర ఒక షాప్లో కనెక్షన్ ఇప్పించడానికి వచ్చాను. ఏం చెప్పాలంటే గురువుగారు ఇవాళ 2 సార్లు ఒకటే మాట అనిపించింది. ఏంటంటే దీనమ్మ జీవితం ప్రాబ్లం ఏంటంటే 2 సార్లు అకౌంట్లో డబ్బులు లేవు. మన బాలిమిత్రుని కొంత అమౌంట్ అడిగానండి, ఇచ్చాడు. కానీ సరిపోలే. కానీ క్రెడిట్ కార్డ్తో మ్యాజిక్ చేసా. వెంటనే 3000 పడ్డాయి. కాల్ మీద కాలేసి కూర్చున్న తర్వాత వెంటనే గురువుగారిని అడిగాను, ఏమంటే అమౌంట్ ఎంత అయిందండి అని. 100 రూపాయలు అయిందమ్మా అన్నాడు ఎలక్ట్రీషియన్ గారు. సరేలే వెంటనే పే చేసి మన మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఎందుకంటే తల ఉంది కదా అక్కడ, తల అక్కడ వదిలేసాం కాబట్టి తల బిగించాలి. యాక్చువల్లీ గురువుగారు ఇలా అకౌంట్లో డబ్బులు లేని